దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను మీకు. అక్కడ 4.5 ఇచ్చి ఇక్కడ 4 ఇచ్చామని అడగొద్దు. మీ ఇంట్లో ఏమని తిడతారు, మహా అయితే అర్ధరాత్రి అపరాత్రి లేదేంట్రా నీకు అని చెప్పి తిడతారు. సో ఇది స్పెషల్ మటన్ హలీం. కనీసం ఇద్దరికి హెల్మెట్లు లేవు, కవర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. మీరు ఫస్ట్ టైం తింటే షాగోస్ హలీం సూపర్, బట్ ఇంకా ఉన్నాయి రెస్టారెంట్లో. సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఈ హలీం సెకండ్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం, షాగోస్ రెస్టారెంట్కి. నేను ఆల్రెడీ అకీక్ కేఫ్ 555 నేను ఆల్రెడీ టేస్ట్ చేసి మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాను ఎలా ఉందో. చాలామంది ఇళ్ళల్లో ఏంటంటే 9 తర్వాత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడి నుంచి రాకూడదు అని. బట్ నైట్ రైడ్స్ హైదరాబాద్లో ఉంటే నైట్ రైడ్స్ అనేవి కామన్. బట్ ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు కదా. మీ ఇంట్లో ఏమని తిడతారు, మహా అయితే అర్ధరాత్రి అపరాత్రి లేదేంట్రా నీకు అని చెప్పి తిడతారు. మా నాన్న వేసుకున్నాడంటే మామూలుగా ఉండదు అనమాట, అలా ఉంటుంది. చిన్నప్పుడు ఏమైనా న్యూస్ ఛానల్స్లో హైదరాబాద్ న్యూస్ ఏమైనా వచ్చిందంటే ఫస్ట్ ఈ బిల్డింగ్ వేసేవాడు అనమాట, తర్వాత చార్మినార్ ట్యాంక్ బండ్ వేసేవాడు అనమాట. ఇప్పుడు ఈ రోడ్ల మీద రావాలంటే అది మార్నింగ్ 9:30 తర్వాత ఈ రోడ్డు మీదకి రావాలంటే చాలా కష్టం. మార్నింగ్ ఇలా వెళ్ళలేము, ఈవినింగ్ అటు నుంచి రాలేము. ఇంత నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది, అయినా కూడా ఇంత ట్రాఫిక్ ఉందంటే వీళ్ళందరూ వర్క్ చేసేవాళ్ళేనా, లేదంటే నార్మల్గా మనలాగా హలీం కోసం బయట తిరిగే వాళ్ళు వీళ్ళంతా. అది కూడా మన డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాం. క్లోజ్ ఇక్కడ యూటర్న్ తీసుకుంటే అమ్మ ఇక్కడ చాలా ఉన్నాయి కదా మండీలు, కుష్ మండి, జఫ్రానీ మండి, తండూరి కెబాబ్స్, ఎవ్రీథింగ్. అది షాగోస్ హలీం దగ్గర జనాలు ఏదో పండగలా ఉంది ఇక్కడ వాతావరణం. వామ్మో, ఇదిగో అన్నయ్యలు రెడీగా ఉంటారనమాట. సో రంజాన్ అంటే హైదరాబాద్లో ఒక ఎమోషన్ అనమాట. ఎమోషన్కి ఏమైనా హార్ట్ బీట్ ఉందంటే అది ఖచ్చితంగా హలీం. ఆల్రెడీ నేను అకీక్ రెస్టారెంట్ మీద ఒక హలీం వీడియో చేసి పెట్టాను. దిస్ ఈజ్ అవర్ సెకండ్ డెస్టినేషన్ షాగోస్ అనమాట. సో గచ్చిబౌలి షాగోస్కి వచ్చాను నేను ఇవాళ. సో ఈ సీట్ కోసం, ఈ లైటింగ్ కోసం నేను మొత్తం చెక్ చేసుకొని ఇక్కడైతే ప్రాపర్గా ఉంటుందని 30 మినిట్స్ వెయిట్ చేస్తే నాకు ఈ ప్లేస్ దొరికిందనమాట. సో ఇది స్పెషల్ మటన్ హలీం. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను మీకు. ఈ టాపింగ్స్, ఈ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఇది హైలైట్ అనమాట. ఎక్సలెంట్. ఇక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ నేను కంపేర్ చేయట్లేదు, బట్ రేటింగ్స్ ఇస్తున్నాను అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, మనం రెగ్యులర్గా తినే సాంబారు పప్పన్నం కంటే ఇది టేస్ట్గా ఉంటుందా అంటే ఎస్ అని చెప్పలేము, నో అని చెప్పలేము. ఎందుకంటే దేని రుచి దానిది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నేను హలీం టేస్ట్ చేస్తున్నాను. సో మీరు ఇంట్లో ఉంటే హ్యాపీగా మీరు ముద్దపప్పు, ఫిష్ ఫ్రై పెట్టుకుంటే ఆ కాంబినేషన్ అది వేరేగా ఉంటుంది. ప్రైసెస్ ఏంటంటే మనకు నచ్చే క్వాంటిటీ, కస్టమైజేషన్ బట్టి 200 నుంచి అబవ్ ఉన్నాయన్నమాట. సో నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి అవుట్ ఆఫ్ 5కి సో క్లోజ్ టు 4 రేటింగ్ అయితే ఇస్తున్నాను నేను. మీరు ఫస్ట్ టైం తింటే షాగోస్ హలీం సూపర్, బట్ ఇంకా ఉన్నాయి రెస్టారెంట్లో. నేను అవుట్ ఆఫ్ 5కి 4 ఇస్తున్నాను అనమాట. బట్ స్టార్టింగ్ ఇది హైదరాబాదీ ఫుడ్ కాదు, ఇది యాక్చువల్గా అరబిక్ ఫుడ్ అనమాట. నిజామ్స్ టైంలో అరబ్స్ ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత అది అలాగా హైదరాబాద్ కల్చర్లో ఎవాల్వ్ అయిపోయి ఇప్పుడు అది హైదరాబాద్కి ఏంటంటే ప్రైడ్ అయిపోయింది అనమాట. కొన్ని ఫుడ్స్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి. డ్రై ఫ్రూట్ మలై ఒకటి ఉంటుంది, అది ఇంకా హై డెజర్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఆ మలై మనం టేస్ట్ చేయాలి. మీరు ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి. 2026లో మీరు ఫస్ట్ హలీం హైదరాబాద్లో ఎక్కడ టేస్ట్ చేశారు? అండ్ నేనేంటంటే ఒక 4-5 రెస్టారెంట్స్ తీసుకొని నార్మల్ రేటింగ్ ఇస్తున్నాను. ఇంతకంటే బాగున్నవి కూడా చాలా ఉంటాయి, రోడ్ సైడ్ ఉన్నా కూడా చాలా బాగుంటాయి. కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అవి ఎక్స్ప్లోర్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇక్కడ రికార్డ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే ఆన్ ద స్పాట్ ఇది ఇలా ఉంది ఇలా ఉందని చెప్పొచ్చు అనమాట. జెన్యున్గా చెప్పాలంటే 20 డేస్ బ్యాక్ తిన్నాను. అప్పుడు తిన్న హలీంకి ఇప్పుడు తిన్న హలీంకి కొంచెం స్లైట్ చేంజ్ అయితే ఉంది. సో ఒక్కొక్క టైంలో బాగుండొచ్చు, ఒక్కొక్క టైంలో కొంచెం అట్లా ఇంగ్రీడియంట్స్ వల్ల ఏమైనా అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు.
ఎంతలా దంచుతారంటే ఈ కుకింగ్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 8 to 10 hours టైం పడుతుంది. రోస్ట్ మొత్తం ఈ మటన్ అంతా కూడా ఫైబర్స్ కింద ఊడిపోయి ఉడికిపోతుంది అనమాట. దానికి వీళ్ళు ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ యాడ్ చేసి వాళ్ళకి కావాల్సిన కోటింగ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ యాడ్ చేసి మనకి ఇస్తారనమాట. అక్కడ 4.5 ఇచ్చి ఇక్కడ 4 ఇచ్చామని అడగొద్దు. ఆ టైంలో అక్కడ నేను తినే ఫుడ్ బాగుంటే డెఫినెట్లీ లైవ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది బాగుంది అని చెప్తాను. అండ్ దట్టు నేను హలీంలు అన్నీ తినున్నాను కాబట్టి సో నాకు తెలుస్తుంది అనమాట ఏది రిచ్ ఆరోమా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఏది ఉంది, నోటికి మంచిగా ఏది అంటుకుంటుంది అన్నది నాకు క్లారిటీ ఉంటుంది కాబట్టి సో దాన్ని బేస్డ్ నేను చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకో 2 రెస్టారెంట్స్ ఉన్నాయి, అవి కూడా నేను టేస్ట్ చేసి లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షాగ్ హౌస్, గచ్చిబౌలి, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.